సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమం భారతీతీర్థపర్యంతం వందే గురు పరంపరం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని. శ్రీరామాయణంలో అది పురాణ ఇతిహాసమైనా కానీ మనం నేర్చుకోవడానికి ఎన్నో ఉన్నాయని మనం అనుకుంటున్నాం. అందులో రామాయణంలో ఒక ముఖ్యమైన ఇంకొక బాంధవ్యాలు ఎలా ఉండాలనేది నేర్చుకునేది స్నేహబాంధం. ఈ స్నేహబంధం అనేది రామాయణంలో చాలా చాలా గొప్ప విశేషాలు మనకు తెలుస్తుంది. ఓ స్నేహం అనేది ఎలా ఉండాలి, ఆ స్నేహంలో ఆ బంధంలో ఒడిదుడుకులు వస్తుంటే ఎవరు వెనక్కి తగ్గాలి, ఎవరు ముందుకెళ్ళాలి, వెనక్కి తగ్గడం వల్ల అదేమైనా పరాభవంగా భావించడమా లేకపోతే ఆ బంధానికి ఇంకా బంధం పెంచడానికి అవుతుందా, ఇవన్నీ కూడా మనకు రామాయణంలో తెలుస్తుంది. రామచంద్రమూర్తి ఒక గొప్ప స్నేహితుడు. అలాంటి స్నేహితుడు అందరికీ దొరకడేమో, అదృష్టవంతులకే దొరుకుతారు. ఆ అదృష్టవంతులలో ముగ్గురు గొప్ప అదృష్టవంతులని మనం చెప్పుకోవచ్చు. ఒకరు నిషీధరాజు గుహుడు, తర్వాత కిష్కింధలో సుగ్రీవుడు, ఆ తర్వాత లంకలో విభీషణుడు. అలాంటి స్నేహం అందరికీ దొరకదేమో. ఎప్పుడైతే రామచంద్రమూర్తికి ఈ గుహుడు చిన్ననాటి స్నేహితుడంట. వాల్మీకి మహర్షి మనకెక్కడ కూడా చెప్పడు ఎప్పుడు ఏ విధంగా వీళ్ళకి స్నేహం కుదిరిందని చెప్పి. కానీ మనకు ఎప్పుడు తెలుస్తుందంటే రామచంద్రమూర్తి ఎప్పుడైతే వనవాసాలకు వెళ్తుంటాడో రెండవ రోజు సాయంకాలానికి ఆ గంగానదీ తీరానికి చేరాడంట. చేరి అక్కడ ఆగిపోయాడు. అయితే గంగాకు ఆ పక్కన ఉన్న గుహుడు రామచంద్రమూర్తిని చూసి గంగా నదికి ఈ పక్కన వచ్చేసి పరిగెత్తుకొని వస్తున్నాడంట రామచంద్రమూర్తిని చూడడానికి. రామచంద్రమూర్తి తల తిప్పి చూసేటప్పటికి అక్కడి నుంచి గుహుడు వస్తుండని రాముడు కూడా తాను లేచి 10 అడుగులు ముందుకెళ్ళి గుహుడిని గట్టిగా కౌగలించుకొని గుహుడితో అన్నాడంట, గుహ, నువ్వు నా కొరకు నడుస్తూ వచ్చావా, నేను ఎంత అదృష్టవంతుడిని అన్నాడంట. నిజంగా చూడండి, ఒక బోయవాడు లాంటి వ్యక్తి, అంటే ఒక అడవిలో రాజైన ఆ గుహుడిని ఎంతగా గౌరవించాడు రామచంద్రమూర్తి. ఎందుకంటే ఈ గౌరవము నిజంగా చెప్పాలంటే స్నేహంలో ఆ స్నేహధర్మం మనం కూడా నెరవేరుస్తున్నామని. ఎంతసేపు కూడా మనలో ఒక రకమైన అహం పెరిగిపోతూ ఉంది. ముందు ఎదుటివాడు మాట్లాడాలి, నేనెందుకు మాట్లాడాలని. రామచంద్రమూర్తి 4 అడుగులు అంటే మన స్నేహితుడు కనబడంగానే, అంటే నిజమైన మిత్రులైతే ఎలా ముందుకు పరిగెత్తుతారో ఆ విధంగా ముందుకు వెళ్ళి రామచంద్రమూర్తి అతన్ని గట్టిగా కౌగలించుకొని, గుహ, నేను ఎంత అదృష్టవంతుడిని, నా కొరకు నువ్వు నడుస్తూ వచ్చావా అని చెప్పి అన్నాడంట. అది స్నేహం అంటే ఎలా ఉండాలని చెప్పి. ఎప్పుడైతే కిష్కింధకాండలో మనకు తెలుస్తుంది రామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేసినప్పుడు ఆ స్నేహానికి కూడా మూలం ఎవరంటే ఆంజనేయ స్వామి. వీరిద్దరికి స్నేహం కుదిరించేటప్పుడు అగ్నిసాక్షిగా అగ్నిని పెట్టింది కూడా హనుమానే. అయితే ఈ అగ్నిసాక్షిగా వీళ్ళు స్నేహం చేసుకున్న తర్వాత రాముడు తన కష్టము సుగ్రీవుడికి చెప్తాడు, సుగ్రీవుడు తన కష్టం రాముడికి చెప్తాడు. ఏమనంటే రాముడు ఏం చెప్తాడంటే, నా భార్యను ఎవరో రాక్షసుడు ఎత్తుకపోయాడు, నేను అతన్ని వెతకలేను, నాకు తెలియదు. ఎందుకంటే కబంధుడు చెప్పాడు సూర్యుడి కిరణాలు ఎక్కడెక్కడ పడతాయో అక్కడ వరకు, సో అవన్నీ కూడా సుగ్రీవుడికి తెలుసు కనుక నువ్వు సీతను వెతకగలుగుతావని చెప్పి చెప్పారు కనుక నేను నీకు శరణు జొచ్చాను, నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, గమ్మత్తు అయింది ఏమంటే రాముడు తాను ముందుకెళ్ళి శరణు అన్నాడు సుగ్రీవుడితో. అంటే ఒక చక్రవర్తి కొడుకు ఈ విధంగా అనొచ్చా అండి అని చెప్పి కూడా మనకు అనుమానం రావచ్చు. కానీ ఒక రకంగా చెప్పాలంటే చక్రవర్తి కొడుకైనా సరే స్నేహంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండకూడదని చెప్పేసి. అయితే వారు ఒకరికొకరు మాట ఇచ్చుకొని ప్రమాణం చేస్తారు. రాముడు ఏమంటాడంటే, నీకొచ్చిన కష్టానికి కారణమైన ఆ వాలిని నా బాణాలతో చంపేస్తాను, ఇది నా శపథం అని చెప్తాడు. సుగ్రీవుడేమో, రామ, వేదం ఎలా అయితే పోయిన తర్వాత దొరకదని అనుకుంటున్నామో ఆ వేదాన్ని తిరిగి పొందించే బాధ్యత నాదంటాడు. అంటే సీతమ్మ వేదం లాంటి వ్యక్తి కనుక ఆ వేదాన్ని నేను వెతికి పట్టుకుంటానంటాడు. ఈ విధంగా రామచంద్రమూర్తి ఆ వాలిని చంపిన తర్వాత అది వర్షాకాలం కనుక సుగ్రీవుడు స్నేహితుడికి తాను ఏం చెప్తాడంటే, సుగ్రీవ, ఇది వర్షాకాలం, మనకు వెతకడానికి అనువైన సమయం కాదు. సో అంతవరకు నువ్వు పట్టాభిషేక్తుడవయ్యి నువ్వు నీ రాజ్యంలో ఉండు, తర్వాత ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత సీతను వెతుకుదామంటాడు. అంటే ఎవరైనా సరే తన అవతలవాడి వ్యక్తి పని అయిపోయినాక తన పని కొరకే ఆలోచిస్తారు. కానీ రాముడు నా స్నేహితుడు సుగ్రీవుడు తాను ఈ 4 నెలలు సుఖపడని అనుకున్నాడు. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి తను రాజ్యంలో లేకుండా ఈ భూప్రపంచమంతా తిరిగి
ఋషభముఖ పర్వతం పైన ఉన్నాడు కనుక అక్కడ అతనికి ఇప్పటివరకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. తాను ఈ 4 నెలలు సుఖపడని రాజుగా అంతఃపురంలో ఉండని అని చెప్పి తాను తిరిగి వెళ్ళి ఆ గుహలో ఉన్నాడంట. అయితే ఎప్పుడైతే ఈ సుగ్రీవుడు ఈ సుఖాలకు అలవాటు పడి ఈ యొక్క వ్యామోహంలో పడిపోయి 24 గంటలు రాణులతోనే సుఖించడంలో ఉండి రాముడి యొక్క కార్యక్రమాన్ని మర్చిపోయాడంట. అయితే హనుమ తనని గుర్తు చేశాడు. ఏమనంటే, సుగ్రీవ, స్నేహితుడికి మాటిచ్చి ఆ మాట మీద నిలబడకపోతే మహాపాపం అది. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, ఏ కాలంలో అయినా సరే మనం ఒక స్నేహితుడికి మాట ఇచ్చామనుకో ఆ మాటకు కట్టుబడి ఉండాలి. అది ఎంత కష్టమైనా సరే, ఎంత నష్టమైనా సరే, అలా మాట మీద నిలబడని వాడికి నికృష్టమైన జన్మ వస్తుందని చెప్పి మనకు వేదాలు, సనాతన ధర్మం చెప్తుంది. అందులోకి ఉపకారం పొంది మళ్ళీ తిరిగి ఉపకారం చేయకపోవడం అనేది కూడా మహాపాపమైన పని అని చెప్పి ఈ సుగ్రీవుడికి హనుమ ఇవన్నీ చెప్తుంటే అతను చెప్తాడు, సరే వెంటనే మన వానరులందరినీ పిలువు అంటాడు. కానీ ఈ 4 నెలలు కూడా ఒక్కసారి కూడా రామచంద్రమూర్తి దగ్గర పోయి రామా నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి స్నేహధర్మాన్ని పాటించలేదు. అప్పుడు రాముడికి కూడా కోపం వస్తుంది. లక్ష్మణుడికి కూడా చెప్తాడు, లక్ష్మణ వెంటనే వెళ్ళి నువ్వు ఆ సుగ్రీవుడితో చెప్పు, ఒకవేళ తాను ఏమీ చేయలేననుకుంటే నాకేమీ భయం లేదు, నువ్వు నాకున్నావు, మనం సీతను వెతుకుదాం. కానీ ఉపకారికి అపకారం చేసే మనస్తత్వం ఉంటే వాలి ఒక్కడే పోయాడు, కానీ సుగ్రీవుడికి చెప్పు తన బంధువర్గంతో సహా వాలి దగ్గరికి వెళ్తాడని చెప్పేటప్పటికి ఎప్పుడైతే లక్ష్మణుడు వచ్చి చెప్తాడు సుగ్రీవుడితోటి కోపంతో చెప్తాడు, నిన్ను చంపేస్తానన్నంత ఇదిగా చెప్పి ఒక మాట అంటాడు సుగ్రీవుడితో. ఏమనంటే, గోహత్య చేసిన వాడికి, బ్రాహ్మణహత్య చేసిన వాడికి, తర్వాత చోరుడికి, సురపానం చేసిన వాడికి, వ్రతభంగ దీక్ష ఇబ్బంది అయిన వాడికి కూడా ప్రాయశ్చిత్తం ఉంది, కానీ ఈ కృతజ్ఞుడికి ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు ఉపకారం పొంది తిరిగి ఉపకారం చేస్తానని చేయలేదు కనుక అని చెప్పేటప్పటికీ ఆ గజగజగా వణుకుతూ సుగ్రీవుడు రాముడి దగ్గరికి వచ్చి శరణ్ అనేటప్పటికీ రాముడు అవేవి మనసులో పెట్టుకోకుండా మళ్ళీ తిరిగి సుగ్రీవుడిని కౌగలించుకొని ఒక మాట అంటాడు, సుగ్రీవ, రాజులనే వారికి మాట ముఖ్యం, ఆ మాట మీద నిలబడాలి, కానీ ఆ మాట తప్పితే మాత్రం ఎప్పటికైనా ఇబ్బంది అని చెప్తాడు. ఆ తర్వాత వీరు సీతమ్మ వారిని వెతకడానికి ఆంజనేయ స్వామి వెళ్ళి తెలుసుకొని వచ్చి లంకలో ఉందని తెలిసిన తర్వాత ఈ వానరులతో కూడా అందరూ కూడా ఆ సముద్రం ఒడ్డుకు పోయేటప్పటికీ ఆ సముద్రాన్ని ఎలా దాటాలో తెలియదు. అప్పుడు ఎప్పుడైతే విభీషణుడు వస్తాడు ఆకాశంలో ఉండి తను అంటాడు, రామా నీకు నేను శరణు అంటున్నాను, నేను రావణాసురుడి తమ్ముణ్ణి, ఎందుకంటే నేను అధర్మం పనులు చేస్తున్న మా అన్నని ఎదురిచ్చి వచ్చాననేటప్పటికీ అక్కడున్న వాళ్ళందరూ కూడా ముందు సుగ్రీవుడు అంటాడు, రామా ఇతన్ని మన జట్టులో చేర్చుకోకూడదు, ఎందుకంటే ఇతడు శత్రువు నుంచి వచ్చాడు, శత్రువుడు తమ్ముడు కదా అంటాడు. అప్పుడు రామచంద్రమూర్తి స్నేహధర్మం కొరకు ఏమంటాడంటే, సుగ్రీవా నువ్వు చెప్పేది అక్షరాల నిజం అని చెప్పి తతిమ వాళ్ళందరిని అడుగుతాడు. అంగదుడు ఒక మాట చెప్తాడు, మైనంకుడు ఒక మాట చెప్తాడు, జాంబవంతుడు ఒక మాట చెప్తాడు. అందరూ కూడా విభీషణుడు శరణు అంటే అతన్ని మనం దగ్గర తీసుకోకూడదు అంటారు. ఒక హనుమ మాత్రమే అంటాడు. అతను ముఖ కవలికలు చూస్తుంటే నిజంగా అతను శత్రువు నుంచి వచ్చినట్టు కాకుండా శరణు అంటున్నాడని చెప్పి రామచంద్రమూర్తి అప్పుడు తన స్నేహితులందరికీ చెప్తాడు, నేను అతన్ని శరణు ఇవ్వడానికి కారణం ఏంటిదని చెప్తాడు. అంతేగాని నాకు అధికారం ఉంది కనుక మీరెంత అని చెప్పి అనకుండా ఆ విధంగా విభీషణునికి శరణు ఇచ్చిన తర్వాత అక్కడే రామచంద్రమూర్తి లక్ష్మణుడితో చెప్తాడు, లక్ష్మణ నేను రావణుని చంపడం ఖాయం, ఈరోజు నువ్వు ఇతనికి పట్టాభిషేకం చేయి, ఇక్కడే లంకకు రాజుని చేయి అంటాడు. అన్న తర్వాత అసలు అందరికీ అనుమానం వస్తుంది, ఎందుకండి అంతకుముందే చేయాలి, ఆ తర్వాత చేయొచ్చు కదా, రావణుడు చనిపోయినాక తర్వాత చేయొచ్చు కదా అంటే ఇక్కడ ఒక స్నేహధర్మం ఉంది. ఒకవేళ ఎవరైనా విభీషణుడు కూడా అనుకోవచ్చు, నేను శరణు అంటూ వచ్చాను, రేపొద్దున రావణాసురుడిని చంపినాక లంక సువర్ణ లంక, అది రాముడు గురించి ఇంకా ఎక్కువ తెలియదు ఎవరికి, విభీషణుడికి. ఒకవేళ రాముడు ఆ లంకకు నేనే రాజునైతా అంటే విభీషణుడికి గతి ఏంటిదన్న భావన కూడా తనలో రావచ్చు. ఆ భావనను తీర్చేయడానికే ఆ రోజు కిష్కింధలో వాలిని చంపిన వెంటనే సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. ఇక్కడ రావణాసురుడిని చంపకముందే తన స్నేహితుడైన విభీషణుడికి పట్టాభిషేకం చేస్తున్నాడు. ఇది రాముడి యొక్క స్నేహధర్మం. అంతేకాకుండా అక్కడ ఎప్పుడైతే విభీషణుడు అంటాడు, మనమంతా ఈ సముద్రాన్ని దాటడానికి ఎలా అని చెప్పి అందరు సమాలోచనలు చేస్తుంటే
విభీషణుడు రాముడితో అంటాడు, రామ దీనిపైన సేతువు కడితేనే ఇంతమంది వానరులను తీసుకొని మనం వెళ్ళొచ్చు అని చెప్పి అంటే అప్పుడు రాముడు వెంటనే నిజమే విభీషణ, నువ్వు చెప్పింది అక్షరాల సత్యం, వెంటనే మనం సేతువును కడతామని లేదు. తను ఒక మాట అంటాడు, ఏమనంటే విభీషణ, ఒకవేళ నువ్వు చెప్పిన ఈ సలహా సుగ్రీవుడికి లక్ష్మణుడికి అంగీకారం అయితేనే మనం సేతువు కడదామంటాడు. అంటే ఇక్కడ మనం ఇంకొకటి కూడా తెలుసుకోవాల్సింది ఏమంటే, రాముడు ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, నిన్నటి వరకు అంటే మొదటి రోజు నుంచి వనవాసం వస్తున్నప్పటి నుంచి లక్ష్మణుడు ఉన్నాడు, తన తోడు ఒక తమ్ముడుగా ఉన్నాడు, ఒక స్నేహితుడిగా ఉన్నాడు. అరణ్యకాండ ఆఖరిలో సుగ్రీవుడు ఎక్కడ ఉంటాడు, సుగ్రీవుడితో స్నేహం చేయడం వల్ల తనకేం ఉపయోగం అని చెప్పేసి కబంధుడు చెప్పినప్పటి నుంచి రాముడికి సుగ్రీవుడితో స్నేహమైంది. అంటే ఇన్ని రోజులు ఆ స్నేహం ఉన్నప్పుడు ఈ కొత్తగా వచ్చిన వ్యక్తి మాట వింటే వీళ్ళ మనసు ఎక్కడ నొచ్చుకుంటుందో, ఈ స్నేహితుడు మనసు ఎక్కడ నొచ్చుకుంటుందో అని చెప్పేసి సుగ్రీవుడితో ఏమంటాడంటే, సుగ్రీవుడు అంగీకారం అయితేనే మనం సేతువు కడదామంటాం. అంటే చిన్న చిన్న విషయాలలో కూడా మనం ఆ స్నేహ ధర్మాన్ని పాటించాలి. నిజంగా కూడా రాముడికి సుగ్రీవుడికి ఆ స్నేహంలో ఒడిదుడుకులు వచ్చాయి. ఎప్పుడైతే రాముడిని వద్ది నాలుగు నెలలు ఆ సుఖ సంతోషాలలో ఉండి ఎంతసేపు ఆ స్త్రీలతోటే మునిగిపోయి కామంతో మునిగిపోయిన సుగ్రీవుడు రాముడిని మర్చిపోతే కూడా రాముడు అంత కష్టంలో కూడా కోపం వచ్చింది రాముడికి కూడా. లక్ష్మణుడు వెళ్ళి చంపాలనుకున్నంత కోపం వచ్చింది, నా అన్నను మోసం చేశావని. కానీ ఆ ఒడిదుడుకులు మర్చిపోయి కూడా ఆ స్నేహధర్మం కొరకు ఆ స్నేహితుడి యొక్క విలువను తను ఇస్తూ పోయాడు కనుకనే అలాంటి స్నేహం గొప్పది కనుక వాళ్ళందరూ కూడా వానరులు వారధి గట్టి ఆ లంకకు చేరి రావణాసురుణ్ణి చంపగలిగారు. అంతేకాకుండా రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి వచ్చినప్పుడు వారికి ఎన్నో రకాలైన బహుమతులు ఇచ్చాడు. అంటే బహుమతులు ఇస్తేనే స్నేహమా అంటే స్నేహం అలా అని కాదు, కానీ మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు మన ఇంట్లో ఏదో పండగ కానీ లేకపోతే ఒక శుభకార్యం జరిగినప్పుడు మన స్నేహితులను గౌరవించకపోతే ఇంకెవరిని గౌరవిస్తాం మనం? ఒక్కసారి మనం ఆలోచించాల్సింది ఏమంటే, అలాంటి స్నేహితులు మనకు ఉన్నారా, లేకపోతే మన లోపల ఏమైనా లోపం ఉందా, మన స్నేహితుల లోపల ఏమైనా లోపం ఉందా అని చెప్పి ఆలోచించాలి. అంతే, ఎందుకంటే రాముడికి అలాంటి స్నేహితులు ఉన్నారు, వానరులే స్నేహితులయ్యారు. అంటే వానరులు కూడా స్థిమితం లేని వ్యక్తులు. అంటే రాముడి లోపల ఎంత మంచితనంతో కూడిన స్నేహం ఉంటే ఆ వానరులందరూ కూడా ఒక్క మాటగా ఒక్క దృష్టిగా ఆ రావణాసురుణ్ణి చంపాలి, లంకను నాశనం చేసి సీతమ్మ వారిని సంపాదించాలని చెప్పేసి అనుకొని ఉంటారు. అక్కడే మనకు తెలుస్తుంది రాముడి యొక్క స్నేహం యొక్క గొప్ప. మన జీవితంలో అంటే మనము చిన్ననాటి నుండి ఈ రోజు వరకు మనకు అలాంటి స్నేహితులు ఎంతమంది ఉన్నారు? ఇంకొకటి మనమే ఒక ప్రశ్న వేసుకొని మనమే ఒక పేపర్ మీద రాసుకొని మన ఒడిదుడుకులలో మనకు ఒక 5 స్నేహితులు ఎవ్వరు మనల్ని కాపాడినరని చెప్పి రాసుకుంటే 5 పేర్లు మనకు ఉన్నాయా లేవా చూడండి. 5 స్నేహితుల పేర్లు మీరు రాసుకుంటే అప్పుడు మీరు కూడా రామచంద్రమూర్తి లాంటి గొప్ప స్నేహితులని తెలుస్తుంది. 5 పేర్లు లేకుండా ఒక పేరో రెండో పేరో ఉందంటే మనకి ఎంతమంది స్నేహితులు ఉన్నారు? రేపొద్దున అంటే ఇప్పటి వరకు కూడా మన కష్టాలలో అంటే మన జీవితాన్ని మలుపు తిరిగే సంఘటనలలో లేని స్నేహితులు ఇంకా భవిష్యత్తులో ఉంటారా? అందుగురించి ఒక మంచి స్నేహితులను సంపాదించడం కూడా చాలా ఆవశ్యకత మన జీవితంలో. రామచంద్రమూర్తి నుంచి నేర్చుకోవాల్సింది ఇది ఎంతో ఉంది. ఇది మనకు తెలుసు, రామాయణం మనకు నేర్పిస్తుంది స్నేహం అంటే ఎలా ఉండాలని చెప్పేసి. అదే కాకుండా రామాయణంలో ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఒక వివాహ వేదిక అనేది ఎలా ఉంటుంది, కన్యాదానం అంటే ఎలా ఉంటుందని చెప్పేసి. అసలు వివాహ వేడుకలో వరుడి తండ్రి కాకుండా వరుని తండ్రి ఎందుకు మనకు పెళ్లి ఖర్చులన్నీ పెట్టుకుంటాడు, పెళ్లి కూతురు తండ్రి ఎందుకు పెళ్లి ఖర్చులు పెట్టుకుంటాడు, ఈ యొక్క వేదికకయ్యే ఖర్చు తను ఎందుకు పెట్టుకుంటాడు, అది మనం ఒకసారి ఆలోచిస్తే మనకు తెలుస్తుంది ఏమంటే అసలు ఏంటి ఈ వివాహ వేడుక అనేది. మనకు రామాయణం నుంచి నేర్పించారు. ఏమనంటే
అసలు వివాహ వేడుకలో ఇక్కడ పెళ్ళికొడుకు తండ్రి ఏ విధంగా ఉండాలని, పెళ్ళికూతురు తండ్రి ఒక పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకొని ఒక పెద్ద పందిరి వేసి ఓ ఏసీ హాల్ తీసుకొని అక్కడ తను అంత డబ్బు ఖర్చు పెట్టి పెళ్ళి ఎందుకు చేస్తున్నాడు అన్నది మనం తెలుసుకుంటే అది రామాయణం నుంచి మనకు తెలుస్తుంది. జనక మహారాజు ఏ విధంగానైతే చేశాడో అదే మనకు పునాది. అప్పటి నుంచి ఇదే విధంగా వస్తుంది. ఆడపిల్ల తండ్రి ఎందుకు ఖర్చు పెట్టాలంటే తాను ఒక దానం చేయబోతున్నాడు కనుక ఒక వేదిక అవసరం. ఆ వేదికలో ఎంతోమంది వస్తున్నారు. ఆ ఒక దానానికి విట్నెస్గా ఉంటున్నారు కనుక వాళ్ళందరూ బంధువులతో సహా వచ్చి ఆశీర్వదిస్తున్నారు కనుక అక్కడ ఆ వేడుక కొరకు ఆ వేదిక కొరకు తను ఖర్చు పెడుతున్నాడు. ఇంతకు తను చేసే దానం ఏంటంటే కన్యాదానం. ఈ కన్యాదానంలో ఒక పెళ్ళికూతురు తండ్రి గొప్పతనం ఎంత అంటే మనం దాన్ని ఆలోచించాలి. పెళ్ళికొడుకు తండ్రికి అందులో ఏమీ లేదు. అంటే పెళ్ళికొడుకు తండ్రి ఏంటిది, దానం తీసుకోవడానికి వస్తున్నాడు, అంతేగాని తాను అక్కడ ఏమీ లేదు, తన ఖర్చు కానీ ఏమీ లేదు. తాను ఏమనుకుంటున్నాడంటే నా వంశోద్ధారకుడికి పెళ్ళి అవుతుందని చెప్పేసి. కానీ పెళ్ళికొడుకు తండ్రి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందంటే నీ వంశోద్ధారకుడు తను గర్భం దాల్చాడు, రేపొద్దున నీ వంశాన్ని పెంచాడు. నీ వంశాన్ని పెంచేది ఆ వచ్చే పెళ్లి కూతురు ఆ శ్రీ మహాలక్ష్మి. అది మనం గుర్తుపెట్టుకుంటే మనం ఈ పెళ్ళిళ్ళలో ఈ గొడవలన్నీ మనం చూడము. ఎందుకంటే ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏమంటే ఒక దేవాలయమే కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా కానీ మనం ఒక దానం చేస్తున్నాం. ఏం దానం చేస్తున్నామంటే ఒక అన్నదానం చేస్తున్నాం అనుకోండి. అన్నదానం చేసేటప్పుడు ఎవరైనా వచ్చి ఏమండి మీరు ఒట్టి పప్పు అన్నమే పెడుతున్నారండి, ఇందులో 4 కూరలు పెట్టడం లేదు, పాపడ పెట్టలేదు అంటే అసలు మనం ఏమంటాం, దానం చేసేది నేను, నీకు అడిగే హక్కు లేదంటాం. అలాగే మీరు వస్త్రదానం చేస్తున్నారనుకుందాం వృద్ధులకు, వాళ్ళందరూ వచ్చి అడిగారనుకోండి, ఏమండి మీరు నారచీర ఇచ్చారు, ఈ మా ఖద్దరు పంచి ఇచ్చారు, దానికి బదులుగా మీరు పట్టు పంచి ఇవ్వండి, కంచి సారీలు ఇవ్వండి అంటే మనం ఏమంటాము, ఏమండి నేను దానం చేసేది నేను, మీకు అడిగే హక్కు లేదంటాం. కానీ మరి ఇక్కడ కన్యాదానం చేసే దగ్గర ఈ పెళ్ళికొడుకు తండ్రి పెళ్ళికొడుకు ఒక బంధువులు ఏ విధంగా ఎలాంటి డిమాండ్లు చేస్తున్నారు, మాకు ఇది కావాలండి అంటారు, మాకు ఈ కట్న కానుకలు కావాలండి అంటారు. పెళ్ళికి ముందే రకరకాల లీస్టులు చదువుతారు. అందులోకి కొందరు అయితే పెళ్లిలో ఏం భోజనాలు పెట్టాలో పెళ్లి కూతురు తండ్రికి మీరు దోసావకాయ పెట్టండి, గోంగూర ఆవకాయ పెట్టండి, ఈ పులుసు పెట్టండి, ముక్కల పులుసు పెట్టండి, తర్వాత పలావ్ పెట్టండి, బూరెలు పెట్టండి, ఇలాంటివన్నీ లీస్ట్ ఇస్తారు. అసలు మీకు హక్కు ఉందా? హక్కు లేదు. ఎందుకంటే నీ ఇంటికి వచ్చేది లక్ష్మి. ఆ లక్ష్మిని నువ్వు ఎలా ఆహ్వానించాలని తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ వివాహ వేడుకలో మనకు ఇంకొకటి ఏం నేర్పిస్తుందంటే కన్యాదానం చేసే పెళ్ళికూతురు తండ్రి తనకన్నా చిన్నవాడైన పెళ్ళికొడుకుకి ఎందుకు కాళ్ళు గడుగుతున్నాడు అంటే అతను ఏదో పెద్ద కొమ్ములున్న వ్యక్తి అని కాదు. అతన్ని ఏమనుకుంటున్నాడంటే ఇతను సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి, నా కూతురు సీత, అతనికిచ్చి నేను వివాహం చేస్తున్నా కనుక ఆ రామచంద్రమూర్తి పాదాలు గడిగినట్టే కడుగుతున్నానన్న భావనతోటి గడుగుతాడు. కానీ ఇతని చదువు కొరకో, ఇతని యొక్క అధికారం కొరకో, ఇతని దగ్గర ఉన్న డబ్బు కొరకో కడగడం లేదు. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ పెళ్లి కొడుకు బంధువులు వచ్చిన వాళ్ళే ఎక్కువగా గొడవలు పెట్టే అవకాశం ఉంటుంది. మాకు కాఫీలో చక్కెర లేదండి, లేకుంటే మాకు ఉదయం టిఫిన్లో బజ్జీలు పెట్టలేదండి, ఉప్మాలో జీడిపప్పు లేదండి, ఇలాంటివన్నీ కూడా ఈ పెళ్ళికొడుకు తండ్రికి పెళ్ళికూతురు తల్లికి ఇవన్నీ చెప్పి వాళ్ళని రెచ్చగొడతారు. అప్పుడు మనం పెళ్ళికొడుకు తండ్రి ఒక్కటే ఆలోచించాలి, భవిష్యత్తులో నా బంధం ఎక్కువగా నా వియ్యంకుడితో ఉంటుందా, ఈ చుట్టుపక్కల చెప్పే వాళ్ళతో ఉంటుందా, ఇలాంటి నేను కోరుకోకూడదా అని కూడా ఆలోచించాలి. అప్పుడు మనకేమవుతుందంటే మన యొక్క బంధం ఏర్పడుతుంది. ఎందుకంటే మన ఇంటికి వచ్చే అమ్మాయి లక్ష్మి రేపొద్దున తన గోత్రాన్ని మర్చిపోతుంది, తన సొంత పుట్టింటిని మర్చిపోతుంది, 25 సంవత్సరాల అనుబంధం ఉన్న స్నేహితులను మర్చిపోతుంది, తన తోడబుట్టులను మర్చిపోతుంది, మన ఇంటికి వస్తుంది, మన గోత్రాన్ని స్వీకరిస్తుంది. రేపు మన వంశాన్ని ఉద్ధరించి వంశాన్ని వృద్ధి చేసే ఆ అమ్మాయికి మనం ఎలాంటి గౌరవం ఇస్తున్నాం అది మనం ఆలోచించాలి. అంతేకాకుండా ఏ పురుషుడైనా సరే ఈశ్వరుడు అతనికి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే అతను చెప్పాల్సింది, నాకు ఐఏఎస్ పోస్ట్ ఇచ్చాడో, లేకపోతే లార్జెస్ట్ బిజినెస్ ఎంపైర్ ఇచ్చాడో, లేకపోతే నాకు ఇంత డబ్బు ఇచ్చాడని కాదు. ప్రతి ఒక్క మగవాడు ఎప్పుడు కూడా ఎవరైనా ప్రశ్నించారనుకోండి, ఏమండి మీకు ఈ జన్మలో మీకు ఈశ్వరుడు ఇచ్చిన గొప్ప కానుక ఏదంటే నా భార్య అనే చెప్పాలి. ఎందుకంటే ఈశ్వరుడు ఆ భార్య అనేది ఒక స్త్రీని మనకి ఇవ్వకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించాలి. కానీ మనం చూస్తున్నాం ఈ రోజులలో
అసలు భార్య పిల్లల్ని చంపడానికి కూడా వెనుకపోతలేరు. ఎంత కఠినమైన పనులు చేస్తున్నారు. అసలు ఈ సంబంధానికే విలువ లేకుండా చేస్తున్నారు. అంటే మగవాళ్ళే అలా ఉన్నారా అంటే వార్తలు వింటుంటే ఆడవాళ్ళు అలాగే ఉంటున్నారు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా చూస్తుంటే కారణం ఏంటంటే మనం పైన ఉన్న లౌకికమైన దాని గురించి మనం ఎక్కువ ఆతృత పడుతున్నాం. అంతేగాని అసలు నిజమైన జీవితానికి మనకు కావాల్సినవి ఏమని చెప్పేసి మనం ఒక్కరోజు ఆలోచిస్తలేం. అందుగురించి ఏమంటారంటే పెద్దలు, ఎప్పుడైతే వివాహం నిశ్చయమైన తర్వాత ఇక్కడ ఆడపెళ్లివారు ఇక్కడ మగపెళ్లివారు ఇద్దరు కూర్చొని రామాయణంలో సీతారాముల కళ్యాణం సమయంలో జరిగిన స్వర్గ చదివితే వాళ్ళకు అర్థమవుతుంది ఏ విధంగా ఉంటుందని. ఎప్పుడైతే దశరథ మహారాజు ఇక్కడ మిథిలా నగరానికి వస్తాడు, ఎందుకంటే రామచంద్రమూర్తిలో ఉన్న గొప్ప ఏంటంటే తాను శివధనుస్సు ఎత్తడానికి వెళ్ళాడు, అది ధనుర్భంగం అయిపోయింది. అయితే జనకుడు అప్పుడే తను ఒక కలశంలో నీళ్లు తీసుకొచ్చి రాముడికి కన్యాదానం చేస్తా అంటే రాముడు అంటాడు, నా తండ్రి చూసి ఒప్పుకునే వరకు నేను ఎవరిని వివాహం చేసుకోను, నా తండ్రి అనుజ్ఞ ప్రకారమే నేను వివాహం చేసుకుంటానంటే విశ్వామిత్రుడు అనుజ్ఞతో తన భటులను పంపించి దశరథ మహారాజుకి ఇక్కడ జరిగిన సంఘటనలను చెప్పేటప్పటికి దశరథ మహారాజు కూడా పొంగిపోయి తన పరివారంతో అంతా వస్తాడు. వచ్చిన తర్వాత అప్పటికే సాయంకాలం అయితే రేపు ఉదయం మాట్లాడుకుందాం అనుకుంటారు. ఎప్పుడైతే ఆ ఉదయము దశరథ మహారాజు అంతఃపురంలో బయటనే నిలబడి ఉన్నాడంట. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేవాడు అమ్మాయి పుచ్చుకునేవాడిని నేను స్వయంగా జనక మహారాజుతో అంటాడు, మీరు దాతలు, నేను నేను దాతను కాదు, నేను పుచ్చుకునేవాడిని కనుక మీరు ఎలా చెప్తే నేను అలా నడుచుకుంటానంటాడు. అంటే ఒక వరుడి యొక్క తండ్రి ఏ విధంగా మర్యాదిస్తున్నాడు అమ్మాయికి అని చెప్పి మనం కూడా రామాయణం నుంచి మనం నేర్చుకోవచ్చు. ఈ విధంగా ఉన్నప్పుడు అతను తెల్లవారిన తర్వాత వశిష్ఠ మహర్షి లోపలికి వెళ్ళి జనకుడితో చెప్తాడు, జనక బయట నీ కొరకు దశరథ మహారాజు పరివారంతో సహా నీ కొరకు ఎదురు చూస్తున్నారు, కౌశక మంగళాలన్నీ పూర్తి చేసుకొని రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వివాహానికి ఎదురు చూస్తున్నారంటే పరిగెత్తుకుంటూ వచ్చి దశరథ మహారాజు 2 చేతులు పట్టుకొని అడుగుతాడు, మహారాజా నిన్నెవరైనా మా భటులు ఆపారా, నువ్వు ఎందుకు లోపల రావడం లేదు అంటూ ఒక మాట అంటాడు, ఇప్పటి నుండి ఈ యొక్క మిథిలా నగరం, ఈ రాజ్యము, ఈ జనకుడు అంతా కూడా నీ పరివారంగా నువ్వు ఆలోచించాలి, నీకు అన్ని స్వతంత్రం ఉంది, నువ్వు ఎక్కడంటే అక్కడ రావచ్చు, ఎక్కడంటే అక్కడ పోవచ్చు అని చెప్పాడు. అంటే అది చెప్పే వరకు ఎలా ఉన్నాడు, ఒక అతిథి మాదిరిగానే ఉన్నాడు. అదే మనమైతే ఏం చేస్తున్నాం, ఆ కళ్యాణ మండపంలో పెద్దగా అల్లరి చేసి అది ఇది అని చెప్పేసి ఆ ఇంటికి వచ్చే అమ్మాయికి మొదటి రోజే మన రాక్షసత్వం ఆ అమ్మాయికి తెలిసేటట్టుగా ఆ మనసులలో విషబీజాలు నాటేసేసేయడం వల్ల ఏమవుతుందంటే ఆ తర్వాత ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఎప్పుడూ సుఖంగా ఉండకుండా ఈ అబ్బాయి ఏమో ఆ రోజు మీ అమ్మ నాయన అలా చేశారని చెప్పి ఇతను తెప్పి పొడవడం, మీ అమ్మాయి ఏమో మీ నాయనకు అమ్మకు సంస్కారమే లేదు కనుక కళ్యాణ మండపంలోనే ఇలా అన్నారు, నా తండ్రి ఇంత డబ్బు ఖర్చు పెట్టాడు మీరు ఇలా వచ్చి తిన్నారు, ఇలాంటివన్నీ జరగడానికి కారణం ఏంటిదంటే మనం ఒక అహం, నేను వరుడి తండ్రినన్న గర్వం. అసలు ఏంటిది ఆ గొప్పతనం? ఒకవేళ ఏ ఆడపిల్ల నీ కొడుకు పెళ్లి చేసుకోనంటే అసలు నీ వంశం ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించు, నీలో ఉన్న గొప్పతనం ఏంటిది? దానికి బదులుగా అంతేకాకుండా ఎంత రుచికరమైన భోజనమే కానివ్వండి, ఎంత పంచభక్ష పరమన్నాలే పెట్టనియండి పెళ్ళిలో, అవన్నీ కూడా మన నోట్లో పెట్టుకున్న ఇక్కడ వరకే ఉంటుంది. ఆ తర్వాత ఈ పొట్టలోకి వెళ్ళింది ఉంటే అది డ్రైనేజే, దానికి ఏ విలువ ఉండదు. అది మనం ఆలోచించి ఆ విధంగా మనము గౌరవం ఇవ్వాలి ఆ వివాహ బంధానికి. అప్పుడే మనకు అన్నీ శుభం జరుగుతుంది. అంతేగాని మనం మన ఇష్టంగా చేస్తుంటూ ఆ గొడవలు పడుతుంటే అసలు ఎక్కడన్నా ఉంటుందా? మాకు ఇన్ని కట్నాలు కావాలండి, ఇవి కావాలని అడుగుతాం. అసలు ఎక్కడన్నా రాముడు సీత వివాహం సమయంలో ఇలాంటివి అడిగినరా? అసలు ఇప్పుడు మనం కలుగానే ఏమడుగుతున్నాము, అబ్బాయికి ఎంత జీతము, అబ్బాయి తండ్రి ఎంత సంపాదించాడు, అబ్బాయికి తోడబుట్టిన వాళ్ళు ఆడపిల్లలు ఉంటే వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయాయా, ఇంకా మా అబ్బాయికి బాధ్యతలు ఉన్నాయని అమ్మాయి వాళ్ళు అడిగితే అమ్మాయి వాళ్ళనేమో అసలు మీ తండ్రికి ఎంత వస్తుంది, అమ్మాయికి అందులో ఎంత వస్తుంది, ఎంత బంగారం పెడతారు, పెళ్ళిలో మీరు ఏం చేస్తారు, ఎన్ని రకాల వంటలు పెడతారు, ఇలాంటివి అడుగుతున్నారు. ఎప్పుడైతే రామచంద్రమూర్తి వివాహం అనుకున్నప్పుడు ఇటు పక్కన విశ్వామిత్ర మహర్షి రాముడి యొక్క వంశచరిత్ర చెప్తాడు, అదేవిధంగా జనక మహారాజు యొక్క వంశచరిత్ర శతానందుడు చెప్తాడు. అంతేగాని వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడుకోలే అయోధ్య రాజుకు ఎన్ని సామంత రాజులు ఉన్నారు, ఎంతవరకు వారి రాజ్యం ఉంది, ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి, ఎన్ని మైల్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు మాట్లాడలే. అదేవిధంగా జనకుడికి ఎంత రేడియస్లో అతని రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో సంపద ఎంత ఉంది, అలా ధనాగారంలో ఎంత డబ్బు ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడుకోలే. అవి మాట్లాడుకోకూడదు కూడా. ఎందుకంటే మన ఇంటికి వస్తున్న వ్యక్తిని మనం ఏ విధంగా
ఆహ్వానించాలి. మన జీవితంలో ఒక భాగం అవుతుంది ఆడపిల్ల అంటే. నేను పక్షపాత బుద్ధితో చెప్తున్నాను అనుకోకూడదండి. ఎవరో ముఖం తెలియకుండా మన ఇంటికి వచ్చి మనలో ఒక భాగం అవుతుంది. మనమే మనకు తెలియని ప్లేస్లో వెళ్ళి నిద్రపోవాలంటే నిద్ర పట్టదు. ఆ రోజు మనమే అంటాం అలవాట్లేని స్థలం కదండి, నిద్ర పట్టలేదని. మరి 25 సంవత్సరాల తర్వాత ఒక కొత్త ఇంటికి వచ్చి ఆ కొత్త ఇంట్లో ఎక్కడ ఏముంటుందో తెలియకుండా తను అలవాటు చేసుకొని అదే నా ఇల్లు, ఇదే నా ప్రపంచము అని చెప్పి ఆలోచిస్తున్న అమ్మాయికి మనం ఎలాంటి గౌరవం ఇవ్వాలి, ఇది మనం ఆలోచించాల్సింది. ఒక్కసారి చిన్న చిన్న విషయాలు రామాయణం నుంచి మనం నేర్చుకొని మనం ఒకవేళ ముందుకు వెళ్తే అసలు మన జీవితాలు అయోధ్యకాండలాగా ఉంటాయి. ఎందుకంటే అయోధ్యలో పోరులేని ఊరు అంటారు. అయోధ్యలో మీకు ఎక్కడ యుద్ధం జరగలే. బాలకాండలో యుద్ధం ఉంది, అరణ్యకాండలో ఉంది, కిష్కింధకాండలో ఉంది, సుందరకాండలోనే ఉంది, యుద్ధకాండలోనే ఉంది. అయోధ్యలో ఎక్కడ మీకు యుద్ధం అనేది జరగలే. ఒకరి మీద ఒకరి ప్రేమ ఎలా ఉంటుందనేది మనకు నేర్పిస్తున్నారు. అదేవిధంగా మన ఇల్లు ఆ విధంగా ఉండాలంటే మన ఇల్లును ఒక అయోధ్య చేసుకోవాలి. మన పిల్లల్ని మనం ఆశీర్వదించమనాలి. పెద్దల్ని ఈ కట్నాల గురించి కాకుండా మనస్ఫూర్తిగా ఏ పెద్దలు మనకు ఆశీర్వాదం చేస్తే ఆ విధంగా మనకే మంచి జరుగుతుంది. అంతేగాని మనము ఎప్పుడు కూడా ఇలాగే మనం ముందుకు వెళ్తుంటే మాత్రం ఎప్పటికైనా మనకు ఇబ్బంది కలుగుతుంది అని మాత్రం మనకు రామాయణం నేర్పిస్తుంది. జై శ్రీరామ్.